హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో వాటిలో చాలా వరకు సైన్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలామంది పిల్లలు సెండ్ చేస్తున్నారు. ఆ సెండ్ చేస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా నేను టెలిగ్రామ్లో అలాగే పెట్టేస్తున్నాను. కొంతమంది పిల్లలు ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఏ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ క్వశ్చన్స్ అనేవి నేను సెట్ చేసి, ఒకవేళ అలా ఉన్నా లేకపోతే ఆ లెవెల్కి మించిన క్వశ్చన్స్ అయినా కొన్నింటిని తీసుకొని ఫ్రేమ్ చేసి కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్కడ అడుగుతున్నాడు అనే కాన్సెప్ట్స్ మనకు తెలియాలి అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ తెలియాలి. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ నాకు ఎప్పుడైతే తెలిసినాయో అవన్నీ కూడా నేను సెట్ చేసి అవన్నీ పక్కన పెట్టి మెల్లిమెల్లిగా తయారు చేసుకుంటూ వచ్చాను. సో ఈరోజు వాటిలో మనం కొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు నేను పెట్టే క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్లీ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అయితే కాదు. ఎందుకంటే మనం గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఒక 50 షిఫ్ట్లు టెక్నీషియన్లో మాట్లాడుకున్నప్పుడు చాలా వరకు మన క్వశ్చన్స్ అన్నీ చాలా వరకు అక్కడే రిపీట్ అయినాయి. సో తెలిసిన రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ యువర్ టైం చాలా సేవ్ కాబట్టి, ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని సేవ్ చేద్దాం. నేను అవి మాట్లాడను. కానీ ప్రతి క్వశ్చన్ కూడా కాస్త కొత్తగా కాన్సెప్చువల్గా తెలిసిన క్వశ్చన్ డిఫరెంట్గా అడిగిన అలాంటి క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ నేను ఫ్రేమ్ చేసి తీసుకొస్తున్నాను. కాబట్టి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా న్యూగా ఉంటాయి. ఒకవేళ మనకి తెలిసిన కాన్సెప్ట్ అయినా అడిగే విధానంలో కాస్త మార్పు ఉండిద్ది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అప్ అవుతూ ఉంటే ఎలా అడుగుతున్నాడు, ఓకే ఇలా కూడా అడుగుతాడు ఈ కాన్సెప్ట్ నుంచి అనే ఒక గ్రిప్ అనేది మీకు క్రియేట్ అయ్యిద్ది. సో వాడు టర్న్ చేసినా ట్విస్ట్ చేసినా క్వశ్చన్ మీరు పట్టుకోవడం మీకు అలవాటు అయ్యిద్ది. అది మీకు అలవాటు అవ్వాలని ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో మోస్ట్లీ రిపీటెడ్ ప్రశ్నలు అవుతున్నప్పుడు ఆ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా తెలుసుకొని వాటికి తగ్గ ఆప్షన్స్ కూడా తెలుసుకొని వాటన్నిటిని ఫ్రేమ్ చేసి అలా తెస్తూ ఉంటాను. ఇవి మధ్యలో వస్తూ ఉంటాయి క్వశ్చన్స్, వీటికి తగ్గట్టుగా ఫాలో అప్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది ఫుడ్ రిసోర్సెస్ గురించి మాట్లాడమంటున్నారు. అది మీరు ఎన్సీఆర్టీలో చదివితే క్లియర్గా అర్థమైద్ది. దాని గురించి పెద్దగా చెప్పేది ఏమీ ఉండదమ్మా. పౌల్ట్రీ ఫార్మింగ్ కానీ, ఫిష్ గురించి కానీ, క్యాటిల్ ఫార్మింగ్ కానీ, బీ కీపింగ్ కానీ, ఫిష్ ప్రొడక్షన్ కానీ, క్రాప్ వెరైటీ ప్రొడక్షన్ మేనేజ్మెంట్స్, ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. మీరు చదవండి. కాదు అయినా మాకు అర్థం కావట్లేదు అంటే కామెంట్ సెక్షన్లో ఫుడ్ అని రాయండి. ఎక్కువ మంది ఫుడ్ అని కామెంట్ సెక్షన్లో రాస్తే కంపల్సరీగా నేను దాని మీద గురించి మాట్లాడి వీడియో చేస్తాను. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఇప్పుడు జరుగుతున్న షిఫ్ట్లో రిపీట్ అవుతున్న ప్రశ్నల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు కంప్లీట్గా అన్నిటినీ ఆన్సర్ చేయగలుగుతున్నారు అంటే మీరు ప్రో అన్నమాట. మీరు ప్రో అని చెప్పేయచ్చు. సైన్స్లో నువ్వు చాలా వరకు పర్లేదు, పెట్టగలవు, లాగగలవు అని అర్థం అన్నమాట. కాస్త ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం కాన్సెప్చువల్గా కాస్త వీక్గా ఉన్నారనే విషయం అర్థం చేసుకొని దాని మీద ఎలా ప్రోగ్రెస్ చేయాలనే ఆలోచన మీరు చేయండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ సైన్స్ క్వశ్చన్. ఈ ఎగ్జామ్స్లో అడిగాడు, తర్వాత షిఫ్ట్లో రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ అనమాట. సో జాగ్రత్తగా చూడండి. సో ఐ హ్యావ్ 40 minutes ఆఫ్ టైం. దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలను అన్ని చేస్తాను. నెక్స్ట్ పార్ట్ 2 అలా క్వశ్చన్స్ పెట్టుకుంటూ వెళ్తా. కానీ క్వశ్చన్స్ మాత్రం మస్తు ఉంటాయి. ఓకేనా? ఆప్షన్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి. కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. అన్ని కష్టంగా పెడితే మరి ఇబ్బంది పడతారుగా, అందుకని. చూడండి, వేరియబుల్ వ్యాలెన్సీ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై అన్నాడు. వేరియబుల్ వ్యాలెన్సీ, ఈ వ్యాలెన్సీ అనే పదం గుర్తుపెట్టుకోండి, ముందు రోజుల్లో కూడా మీకు బాగా వస్తుందన్నమాట. సో వేరియబుల్ వ్యాలెన్సీ అంటే ప్రతి యాటమ్కి అవుటర్ మోస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తే అది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేయగలదో, స్టేబుల్గా మారగలదో మనం దాన్ని వ్యాలెన్సీ అంటాం. ఓకేనా? అయితే వేరియబుల్ వ్యాలెన్సీ అన్నాడు అంటే వ్యాలెన్సీ ఎప్పుడు ఒక రకంగా ఫిక్స్గా ఉండదు. ఉదాహరణకి ఒక సోడియం వ్యాలెన్సీ అంటే +1, అదేవిధంగా ఒక అల్యూమినియం వ్యాలెన్సీ అంటే +3. ఓకేనా? అలా మనం కన్ఫామ్గా కొన్నింటికి వ్యాలెన్సీ ఫిక్స్ చేయొచ్చు. కానీ ఒక కాపర్ వ్యాలెన్సీ తీసుకున్నాం అనుకోండి, మనం దాన్ని ఫిక్స్ చేయలేం. ఎందుకు? కాపర్కి వ్యాలెన్సీ +1 ఉండిద్ది, +2 ఉండిద్ది. 2 వ్యాలెన్సీస్ ఉంటాయి అన్నమాట. అలా 2 వ్యాలెన్సీస్ ఎక్కడ ఉంటాయి అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో ఉంటాయి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే బ్లాక్ డి మూలకాలు అన్నమాట. వీటిని మనం ఏమంటాం? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ని
పరివర్తన మూలకాలు అంటారు తెలుగులో. పరివర్తన మూలకాలు అంటారు. అవి డి బ్లాక్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం తీసుకునే కాపర్ అటామిక్ నెంబర్ ఎంత 9. అది కూడా ఏ బ్లాక్లో ఉండిద్ది? డి బ్లాక్లో ఉండిద్ది. సో దాని వ్యాలెన్సీని +1 +2 అని చెప్పాలి. లాస్ట్ పాత రోజుల్లో నేమింగ్ అలాట్ చేసేటప్పుడు వాటికి ఏమని పేర్లు పెట్టేవాళ్ళంటే, ఉదాహరణకి కాపర్ వ్యాలెన్సీ +1 ఉందనుకోండి, దానికో పేరు ఉండేది. కాపర్ వ్యాలెన్సీ +2 ఉందనుకోండి, దానికో పేరు ఉండేది. దీన్ని ఏమనేవాళ్ళు అంటే క్యూప్రస్ అని చదివేవాళ్ళు. Cu+1 ఉంటే. Cu+2 ఉందనుకోండి, దీన్ని క్యూప్రిక్ అని చదివేవాళ్ళు. ఓకేనా? కాబట్టి CuCl దీన్ని క్యూప్రస్ క్లోరైడ్ అని చదవాలి. CuCl2 దీన్ని క్యూప్రిక్ క్లోరైడ్ అని చదవాలి. ఇది ఓల్డ్ నేమింగ్ అనమాట. కానీ ఐయుప్యాక్ నేమింగ్ ఏందనుకున్నారు? ఐయుప్యాక్ నేమింగ్ మారిపోయింది. దీన్ని CuCl1 అని చదవాలి. చాలా మంది 1 ఏంటని అడిగారు కదా నన్ను. అది వ్యాలెన్సీ అనమాట, ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. దీన్ని ఎలా చదవాలి? CuCl2 ఇలా 2 పెట్టాలన్నమాట. సో CuCl2 ఇలా 2 ఉందనుకోండి, అది క్యూప్రిక్ క్లోరైడ్. సో క్యూప్రస్ క్యూప్రిక్ అని పాత రోజుల్లో చదివేవాళ్ళు. ఐయుప్యాక్ నేమింగ్ వచ్చిన తర్వాత CuCl1 CuCl2 2 అలా రోమన్ సంఖ్యతో పక్కన చూపించాలన్నమాట. ఎందుకు అలా 2 ఉన్నాయి అంటే దానికి వ్యాలెన్సీలు 2 ఉన్నాయి, +1 +2. ఈ 2 పాసిబుల్ అనమాట. వీటిని ఆక్సిడేషన్ స్టేట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇలాగ వేరియబుల్ వ్యాలెన్సీ, ఇక్కడ వ్యాలెన్సీ ఫిక్స్, ఇక్కడ వ్యాలెన్సీ ఫిక్స్, కానీ ఇక్కడ వ్యాలెన్సీ చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అనే మూలకాలు ఎక్కడ ఉంటాయి? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో ఉంటాయి. బ్లాక్ చెప్పండి అంటే డి బ్లాక్ అనమాట. ఇదేమో ఎస్ బ్లాకు, ఇదేమో డి బ్లాకు, ఇదేమో పి బ్లాక్. ఇలా మనం చదువుకుంటాం కదా. ఆ డి బ్లాక్లో ఉండేవే వేరియబుల్ వ్యాలెన్సీ కలిగిన మూలకాలు. దానికి ఒక ఎగ్జాంపులే కాపర్ అనమాట. అలా ఐరన్కి కూడా వ్యాలెన్సీ ఉండిద్ది, +2 +3 అని చెప్పి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. కుదిరితే దీని మీద సపరేట్గా ఒక వీడియో చేస్తా. ఆక్సిడేషన్ స్టేట్ అవి చాలా మంది ఇబ్బంది పడుతున్నారులే. సో గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఏమైతే అడుగుతున్నాడో, ఏది ఇంపార్టెంటో దాన్ని త్వరగా మీకు అర్థమయ్యే భాషలో దగ్గరికి తీసుకొచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇది ఈ ఛానల్లో చాలా ఈజీగా మీకు అర్థం అవటానికి ఎగ్జామ్స్ ఓరియంటెడ్లో పిల్లలు చెప్పే కాన్సెప్ట్స్ని బాగా దగ్గరగా తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. సో ఎంత కష్టపడి మీకు చెబుతున్నప్పుడు ప్లీజ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేసి మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో, మీ ఏ గ్రూప్స్లో అయితే ఉంటారో ఆ గ్రూప్స్లో కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? సో దట్ విల్ ఎంకరేజ్ మీ టు డూ మోర్ వీడియోస్ అనమాట. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, వాట్ వుడ్ బి ఎఫెక్ట్ ఆన్ ద ఫ్రిక్షన్ ఇఫ్ ద మాస్ ఆఫ్ ది బాడీ ఇంక్రీజెస్? సామాన్యంగా మాస్ అనేది యూనివర్స్లో ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండిద్ది? కాన్స్టెంట్గా ఉండిద్ది. ఓకే, అటువంటి మాస్ని ఇంక్రీజ్ చేస్తే ఓకేనా, ఫ్రిక్షన్ అనేది ఏమవుతుంది అని అడిగాడు. ఏమవుతుంది? అసలు ఫ్రిక్షన్కి మాస్కి రిలేషన్ ఉందా అంటే ఎస్ ఉంది. ఓకేనా? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజెస్ వెన్ మాస్ ఇంక్రీజెస్ అనమాట. ఓకేనా? ఉదాహరణకి W=m×g. ఇప్పుడు మాస్ పెరిగింది అనుకోండి, వెయిట్ కూడా పెరిగే అవకాశం ఉండిద్ది, వెయిట్ ఎక్కువ ఉండిద్ది. సో వెయిట్ ఎక్కువ ఉన్న వస్తువులకి ఫ్రిక్షన్ కూడా ఎలా ఉండిద్ది? చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. అంటే ఎక్కువ ఫ్రిక్షన్ ఫోర్స్తో ఆ వస్తువు ఒక నేల మీద కానీ ఒక టేబుల్ మీద కానీ అలా స్టిక్ అని ఉండిద్ది అనమాట. సో అక్కడ ఉండే ఫోర్స్ కన్నా ఎక్కువ ఫోర్స్ని అప్లై చేసి నువ్వు ఆ వస్తువుని మోషన్లో తీసుకోవాలి. సో కంపల్సరీగా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తే మాస్ ఇంక్రీజ్ అయ్యిద్ది, మాస్ ఇంక్రీజ్ చేసిన ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అయ్యిద్ది. అవి రెండు ఎలా ఉంటాయి అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ రిలేషన్లో ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, ద ఫంక్షన్ ఆఫ్ ది లెన్స్ ఇన్ అవర్ ఐస్ అనమాట. నేను ఐ గురించి సపరేట్గా ఒక వీడియో మాట్లాడుతున్నాను. సో నేను మేకింగ్ రెడీలో ఉంది. ఆ వీడియో వచ్చినప్పుడు మీకు ఐ గురించి చాలా క్లియర్గా అర్థమైంది అనమాట. దాంట్లో కార్నియా అర్థమైందా, లెన్స్, సెలరీ మజిల్స్, ఈ యాక్వస్ హ్యూమరు, విట్రస్ హ్యూమరు, అసలు ఆ రెటినా ఏంటి, ఆప్టిక్ నర్వ్ ఏంటి, ఆ మధ్యలో ఉండే మజిల్స్ ఎలా కంట్రోల్ చేస్తాయి, లెన్స్ మజిల్స్ కంట్రోల్ అయితే లెన్స్ థిక్నెస్ ఎలా ఏమైద్ది, థిక్నెస్ పెరిగితే ఫోకల్ లెంత్ ఏమైద్ది, ఫోకల్ లెంత్ పెరిగితే పవర్ ఏమైద్ది, అలా మల్టిపుల్ క్వశ్చన్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతున్నాడు. వాటి మీద సపరేట్గా మాట్లాడతాను. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ చూడండి,
ఫంక్షన్ ఆఫ్ ది లెన్స్. మన కంట్లో కూడా లెన్స్ ఉంది, లెన్స్ ద్వారానే మనం చూస్తున్నాం. సో దాని యొక్క వర్క్ ఏంటి? కవర్ ద ఐస్, ఐస్ని కవర్ చేయడానిక? కాదు. సెండ్ మెసేజ్ ఆఫ్ ఇమేజెస్ టు ద బ్రెయిన్? కాదు. ప్రొటెక్ట్ ఐస్ ఫ్రమ్ ద ఇంజూరియా? కాదు. టు చేంజ్ ద ఫోకల్ డిస్టెన్స్. ఓకేనా? సో ఫోకల్ లెంత్ని చేంజ్ చేయాలనుకోండి, ఆ పని ఎవరు చేస్తున్నారు? లెన్స్ చేస్తుంది అనమాట. ఓకేనా? మరి లెన్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? సిలరీ మజిల్స్ అంటారు. సో సిలరీ మజిల్స్ ఏమో లెంత్ని కంట్రోల్ చేస్తాయి, లెన్స్ని కంట్రోల్ చేస్తాయి. లెన్స్ ఏమో ఫోకల్ లెంత్ని కంట్రోల్ చేసిద్ది. ఫోకల్ లెంత్ మారితే పవర్ మారిద్ది. మరి ఎలా కంట్రోల్ చేస్తే ఎలా మారుతాయి అనేది మనం కంప్లీట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? ఇక్కడైతే లెన్స్ అనేది ఫోకల్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ గోల్గి ఆపరేటర్స్? గోల్గి ఆపరేటర్స్ యొక్క పని కానిది ఏంటి అన్నాడు. ఫస్ట్, స్టోరేజ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ సింథసైజ్డ్ ఇన్ ఈఆర్. ఎండోప్లాస్టిక్ రెటిక్యులంలో సింథసైజ్ చేయబడిన ప్రొడక్ట్స్ని ఇది స్టోర్ చేసుకుంటుంది, ప్యాకింగ్ చేసుకుంటుంది. ఎస్, కరెక్టే. అందుకే దీన్ని మనం ఏమన్నాం? పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది సెల్ అన్నాం. రెండోది, ఫార్మేషన్ ఆఫ్ లైసోజోమ్స్. దీని ద్వారానే లైసోజోమ్స్ కూడా ఏమవుతాయి? ప్రొడ్యూస్ అవుతాయి, ప్రొడక్షన్ జరిగిద్ది. తర్వాత, సింథసిస్ ఆఫ్ కాంప్లెక్స్ షుగర్స్ ఫ్రమ్ సింపుల్ షుగర్స్ అన్నాడు. సింథసిస్ ఆఫ్ కాంప్లెక్స్ షుగర్స్ ఫ్రమ్ సింపుల్ షుగర్స్ అన్నాడు. ఇది తప్పు. అసలు షుగర్స్ని ఇది పట్టించుకోదు. నెక్స్ట్, డీటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్. ఇది కూడా చేసిద్ది. డీటాక్సిఫికేషన్ చేసిద్ది, లైసోజోమ్స్ ప్రొడక్షన్లో పాల్గొనిద్ది, స్టోరేజ్ ప్యాకింగ్లో కూడా పాల్గొనిద్ది. కానీ ఈ షుగర్స్ని సింథసిస్ అనేది చేయదు. గుర్తుపెట్టుకోండి, సింథసిస్ ఆఫ్ లిపిడ్స్ అంటే ఫ్యాట్స్ని సింథసిస్ చేసిద్ది. అదేవిధంగా ప్రోటీన్స్ని సింథసిస్ చేసిద్ది. కానీ షుగర్స్ జోలికి అస్సలు వెళ్ళదు. షుగర్స్కి దానికి సంబంధమే లేదు. సో గోల్గి కాంప్లెక్స్ నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ ద బ్రేకింగ్ ఆఫ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ షుగర్స్. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ వాటిలో షుగర్స్ ఉంటాయి, ఆ పిండి పదార్థాల జోలికి అది వెళ్ళడం. అది ఫ్యాట్స్ దగ్గరికి వెళ్ళిద్ది, ప్రోటీన్స్ దగ్గరికి వెళ్ళిద్ది, కానీ దీని జోలికి అయితే వెళ్ళదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. గుడ్ క్వశ్చన్. ఇవన్నీ మీరు ఆన్సర్ చేయండి. నేను వీడియోని పాస్ చేసుకుని ఇది నేను పెట్టగలనా లేదా, ఎందుకంటే ఇది రీసెంట్గా షిఫ్ట్లో అడుగుతున్న క్వశ్చను. దాన్ని నేను మోడర్నైజ్ చేసి కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ని కలిపి సెట్ చేసి పెట్టి మరి తీసుకొస్తున్నాను అనమాట. మీకు ఇంకా నేను ఇక్కడే ఆడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ గ్రౌండ్లో బాగా ఆడారనుకోండి, ఆ పిచ్లో ఆడుకుంటారు. ఓకేనా? మీరు ఇక్కడే చిన్న చిన్న క్వశ్చన్ చేసుకున్నారు అనుకోండి, ఆ పిచ్లో పిచ్ ఎక్కిద్ది. ఆ పిచ్లో పిచ్ ఎక్కకూడదంటే ఈ పిచ్లో బాగా ఆడండి. ఓకేనా? అందుకే గట్టి క్వశ్చన్స్ వెతికి మరీ తీసుకొస్తున్నాను. సింపుల్ క్వశ్చన్స్ తీసుకొచ్చి వీడియో మాట్లాడతాం, ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఫర్ మీ. కానీ నాకు ఎందుకో చెప్పాం కదా, చెప్పిందే చెప్పి ఆ పిల్లోడికి మనం ఏం ఎక్కువ ఇస్తున్నాం, వాడికి మనం ఏం ఇన్పుట్ ఇస్తున్నాం, మనం వేస్టే కదా వీడియో మాట్లాడతాం అనిపించింది. అందుకే నేను తెలిసిన చాలా క్వశ్చన్స్ని ఆపేసి తెలియని ట్రిక్కీగా ట్రిగ్గర్ చేస్తూ ట్విస్ట్ చేస్తున్న క్వశ్చన్స్ని తీసుకొస్తున్నాను. అందుకే కాస్త క్వశ్చన్స్ మాట్లాడకుండా ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు చాలామంది పిల్లలు మెల్లిమెల్లిగా రాసి పెడుతున్నారు కాబట్టి వాటిని తెలుసుకొని మీకు పెడుతూ ఉంటాను. ఓకేనా? కమింగ్ టు ఇదిగోండి, అకార్డింగ్ టు ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ స్టేట్మెంట్ ఏది కరెక్ట్ అన్నాడు. విచ్ వన్ ఈజ్ రైట్? ఓకేనా? ఇదిగోండి, లిక్విడ్ డిస్ప్లేస్, లిక్విడ్ డిస్ప్లేస్, లిక్విడ్ డిస్ప్లేస్, లిక్విడ్ డిస్ప్లేస్. ఆయన చెప్పిన ప్రిన్సిపల్లో అన్నిట్లోనూ లిక్విడ్ డిస్ప్లేస్ ఉండిద్ది. నెక్స్ట్ అప్వార్డ్ థ్రస్ట్, అప్వార్డ్ థ్రస్ట్, అప్వార్డ్ థ్రస్ట్, అప్వార్డ్ థ్రస్ట్ అన్నిట్లోనూ ఈక్వల్గా ఉంది. సో అప్వార్డ్ థ్రస్ట్ ఉంది. చూసారా? అంటే అన్ని పదాలని దగ్గర తీసుకొచ్చి ఎగ్జాక్ట్ స్టేట్మెంట్కి కాస్త మైన్యూట్ డిఫరెన్స్ తీసుకొచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అంటే నువ్వు చదివే డెఫినేషన్ ఏదైనా, ఒక లా ఏదైనా, ఒక థియరీ ఏదైనా నువ్వు చాలా జాగ్రత్తగా చదవాలి. దాని మీద క్లియర్ కట్ నీకు ఐడియా ఉండాలి. అప్పుడే ఇంత దగ్గరగా ఇచ్చిన ఆప్షన్స్ని నువ్వు వేరు చేయగలవు, పెట్టగలవు. చూడండి, వెన్ ఏ బాడీ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్, ఒక వస్తువుని నీటిలో ముంచినప్పుడు, అది మనం చదువుకోవాల్సింది. ఇదిగోండి, ఇమ్మర్స్డ్ ఫ్లోటింగ్ అన్నాడు, తేలుతున్నప్పుడు కాదు. ఇమ్మర్స్డ్ అంటే ముంచడం అన్నమాట. సో ఫ్లోటింగ్ అనే ఆప్షన్ క్లియర్ చేయాలి. ఇమ్మర్స్డ్ ఇన్ లిక్విడ్
ద అప్వర్డ్ థ్రస్ట్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు, ఈజ్ ఈక్వల్ టు అన్నాడు, ఈజ్ ఈక్వల్ టు అన్నాడు టు ద డెన్సిటీ అన్నాడు. ఇది తప్పు. ఓకేనా? ఇప్పుడు 1, 3 చదువుతాం. ఈజ్ నాట్ అన్నాడు, ఇది తప్పు అయిపోయింది. సో ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్డ్ యాక్ట్స్ ఆన్ ఇట్. ఒక వస్తువుని బకెట్లో ఉంచి వాటర్ పెట్టి ఒక జగ్గును నువ్వు కిందకు వచ్చుతున్నప్పుడు కింద నుంచి ఒక అప్వర్డ్ ఫోర్స్ పనిచేసింది. ఓకేనా? అప్పుడు ఎంత ఫ్లూయిడ్ బయటకు పడిద్దో, ఒక రాయి ఇసిరేసినప్పుడు ఎంత ఫ్లూయిడ్ బయటకు వచ్చిద్దో అది వెయిట్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఏం తెలియజేస్తుంది? కింద నుంచి అప్లై చేసిన అప్వర్డ్ థ్రస్ట్ ఫోర్స్కి ఈక్వల్గా ఉండిద్ది అనమాట. ఓకేనా? సో వెన్ ఎ బాడీ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ లిక్విడ్ అండ్ అప్వర్డ్ థ్రస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్డ్. ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి వాటర్లో వేసినప్పుడు కొంత వాటర్ బయటకు వచ్చింది. ఆ వాటరు నువ్వు వేసిన రాయి బరువు ఉంది చూసావా, ఆ వెయిట్కి ఈక్వల్ అయింది అనమాట. అది వాడు చెప్పింది. చూసారా ఎంత దగ్గరగా ఇచ్చాడో? చాలా ఫోకస్డ్గా చదవాలి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ కాజెస్ వాటర్ టు షిఫ్ట్ ఫ్రమ్ ద సెల్స్ ఇన్ టు ద ప్లాజ్మా అన్నాడు. ఇది మీకు చాలాసార్లు చెప్పాను కూడా, కానీ డిఫరెంట్గా అడిగాడు ఇది. ఓకేనా? చూడండి, వాటర్ టు షిఫ్ట్ ఫ్రమ్ ద సెల్ అంటే సెల్ నుంచి వాటర్ ఏమవుతుంది? వెళ్ళిపోతుంది, లాస్ అవుతుంది, వాటర్ లాస్ జరుగుతుంది. సెల్ నుంచి ఎప్పుడైతే వాటర్ లాస్ జరుగుతుందో సెల్ ఏమైపోయింది? ష్రింక్ అయిపోయింది. అలా ష్రింక్ అవ్వాలంటే ఈ కణాన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టాలి? హైపర్టోనిక్ సొల్యూషన్లో పెట్టాలి. ఓకేనా? అప్పుడు ఆస్మోసిస్ అనే పద్ధతి ద్వారా మనకి ష్రింకింగ్ జరుగుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా? సెల్లులోనికి వాటర్ వచ్చింది అనుకోండి, అది హైపోటోనిక్. సెల్ నుంచి వాటర్ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, అది హైపర్టోనిక్. సో ఒక సెల్ని హైపర్టోనిక్ సొల్యూషన్లో పెడితే వాటర్ సెల్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఫ్రమ్ ద సెల్, సెల్ నుంచి, అప్పుడు ష్రింక్ అయిపోయింది. సెల్లులోనికి వచ్చింది అనుకో, టు ద సెల్, అప్పుడు స్వెల్ అయింది అనమాట. సో కుచించుకుపోవటం వేరు, ఉబ్బటం వేరు. ఆ తేడా మీకు అర్థం అవ్వాలి. రేపటి రోజున హైపోటోనిక్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇది మనం ఆస్మోసిస్ అని మాట్లాడుకున్నాం. ఇది విన్న వాళ్ళకి అర్థమైంది. టెక్నీషియన్ ఆర్ఆర్బి టెక్నీషియన్ పేపర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా మాట్లాడుకున్నాం. బట్ ద వే హీ ఆస్క్డ్ వాస్ చేంజ్డ్ అనమాట. అడిగిన విధానాన్ని మార్చాడు అంతే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ సస్పెన్షన్స్? సస్పెన్షన్కి సంబంధించి కరెక్ట్ది ఏంటి అన్నాడు. ఇట్ ఈజ్ ఏ హెటిరోజీనస్ మిక్చర్. వీటి లక్షణాలని మనం మాట్లాడుకున్నాం, చూద్దాం. ద సస్పెన్షన్స్ నెవర్ షోస్ టిండాల్ ఎఫెక్ట్ అన్నాడు. వీడు ట్రూ అడిగాడు, ఇది ఫాల్ అన్నమాట. అంతే కదా? ఏమన్నాడు? నెవర్ షోస్ టిండాల్ ఎఫెక్ట్ అన్నాడు. సస్పెన్షన్స్ అనే ఒక రకమైన సొల్యూషన్స్ కొన్ని సమయాల్లో స్టార్టింగ్లో ఏం చూపిస్తాయి? టిండాల్ ఎఫెక్ట్ని చూపిస్తాయి అన్నమాట. పార్టికల్స్ అడుగున పడిపోయే వరకు చూపిస్తూ ఉండిద్ది, కానీ నెవర్ షోస్ అన్నాడు, కాబట్టి తప్పు. వాడు ట్రూ అడిగాడు కదా. నెక్స్ట్, పార్టికల్స్ కెనాట్ సీన్ బై నేకెడ్ ఐ. వాటిని నేకెడ్ ఐతో చూడలేమన్నాడు, తప్పు. నెక్స్ట్, అంటే మనం వాటిని నేకెడ్ ఐతో చూడొచ్చు అని అర్థం అనమాట. ద సొల్యూట్ పార్టికల్స్ సెటిల్ డౌన్ ఆఫ్టర్ ఏ వైల్, ఇది కరెక్ట్. ఒక హెటరోజీనస్ మిక్చర్లో కాసేపటికి పార్టికల్స్ అన్నీ ఏమవుతాయి? అడుగు భాగానికి చేరుకుంటాయి. ఒక గ్లాస్ తీసుకొని ఇసుకేసామనుకోండి, దాన్ని అలా తిప్పి గ్లాస్ అలా పెట్టామనుకోండి, కాసేపటికి ఇసుక పార్టికల్స్, ఇసుకలోని రేణువులన్నీ ఆ గ్లాస్లో అడుగు భాగానికి వెళ్ళిపోతాయా లేదా? సో అదే కరెక్ట్ అనమాట. ద సొల్యూట్ పార్టికల్స్ సెటిల్ డౌన్ ఆఫ్టర్ ఏ వైల్, కొంత సమయానికి అవి అడుగున చేరుకుంటాయి. ద పార్టికల్స్ కెన్ నెవర్ బి సెపరేటెడ్ బై ఫిల్టరేషన్ అన్నాడు, ఇది తప్పే. ఫిల్టరేషన్ ద్వారా వాటిని వేరు చేయలేము ఎప్పటికన్నాడు. ఎందుకు వేరు చేయలేం? ఒక వడబుట్ట తీసుకొని పోసామనుకోండి, ఇసుక నీళ్లు వేడైపోతాయా లేదా? సింపుల్. ఒక గ్లాసులో ఇసుక వేసిన ఎగ్జాంపులే సస్పెన్షన్కి ఎగ్జాంపుల్. నువ్వు దాన్ని మనసులో పెట్టుకొని ఆప్షన్స్ అర్థం చేసుకున్నావు అనుకో, నువ్వు ఈజీగా ఆన్సర్ చేయగలవు. ఓకేనా? కమింగ్ టు ద స్మెల్ ఆఫ్ ది హాట్ ఫుడ్ అవుట్ సైడ్ ద కిచెన్ ఆల్సో కమ్స్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ అన్నాడు. ఎక్కడో వంటగదిలో వండిన వంట
ఇంట్లో ఉన్న హాల్లోకి బెడ్రూమ్లో కూడా స్మెల్ వస్తూ ఉండిద్ది. ఎందుకు? డిఫ్యూజన్ ద్వారా. డిఫ్యూజన్ ద్వారా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ఏమవుతుంటాయి, పార్టికల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అది అర్థం డిఫ్యూజన్ అంటే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. టెంపరేచర్ పెంచామనుకోండి, డిఫ్యూజన్ రేట్ ఏమైద్ది, ఇంకా పెరిగిద్ది. అందుకే వంట వండే సమయంలో మంచి స్మెల్ వస్తూ ఉండిద్ది. వంట వండిన తర్వాత కాసేపు గిన్నె పక్కన పెట్టిన తర్వాత అంత స్మెల్ రాదు, కానీ వండేటప్పుడు మాత్రం బాగా వచ్చింది. ఎందుకు? టెంపరేచర్ పెంచితే లోపల ఉన్న పార్టికల్స్కి కైనెటిక్ ఎనర్జీ పెరిగిపోయి అవి బాగా ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. అలా ఆ రూమ్ నుంచి ప్రతి రూమ్కి కూడా అవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అందుకే మంచి స్మెల్ వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పొలినేషన్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. పొలినేషన్కి సంబంధించి కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. ఓకేనా, పొలినేషన్ అంటే ఏంటి? మేల్ ఫ్లవర్ పార్ట్లో నుంచి మనకి పోలన్ గ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. పోలన్ గ్రెయిన్స్ అవి యాంతర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఫీమేల్ పార్ట్లోని స్టిగ్మా దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడున్న పరాగరేణువులు ఇక్కడికి వెళ్ళాలి. ఆ వెళ్ళే పద్ధతిని మనం ఏమంటాం? పొలినేషన్ అంటాం. ఓకేనా, ఆ పొలినేషన్లో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు, చూద్దాం. సెల్ఫ్ పొలినేషన్ లీడ్స్ టు గ్రేటర్ జెనెటిక్ డైవర్సిటీ అన్నాడు. ఇదే రాంగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ పొలినేషన్లో గొప్ప జన్యుపరమైన వైవిధ్యం అనేది జరగదు. సెల్ఫ్ పొలినేషన్ అంటే అర్థం ఏంటంటే ఒకే ఫ్లవర్లో ఉండే మేల్ పార్ట్ నుంచి ఫీమేల్ పార్ట్కి పరాగరేణువులు వెళ్తాయి అన్నమాట. ఒకే ఫ్లవర్లోనే ఉన్న మేల్ పార్ట్ నుంచి ఫీమేల్ పార్ట్కి వెళ్తున్నాయి కాబట్టి జన్యుపరంగా అంత పెద్ద డిఫరెన్స్ కానీ, కొన్ని కొత్త జాతులు ఉద్భవించడం కానీ కొత్తగా ఏమీ ఉండదు అనమాట. ఓకేనా, అలా కాకుండా ఒక ఫ్లవర్లో మేల్ పార్ట్ నుంచి ఇంకో ఫ్లవర్లోని ఫీమేల్ పార్ట్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు జాతుల్లో చాలా వైవిధ్యం కనపడింది. కాబట్టి సెల్ఫ్ పొలినేషన్ లీడ్స్ టు గ్రేటర్ జెనెటిక్ డైవర్సిటీ అన్నాడు. తప్పు. ఇక్కడ సెల్ఫ్ ఉండకూడదు, ఏముండాలి? క్రాస్ పొలినేషన్ ఉండాలి, అప్పుడు కరెక్ట్ అనమాట. ఓకేనా, కానీ అలా లేదు కదా, అందుకే ఏమైపోయింది? రాంగ్ స్టేట్మెంట్ అయిపోయింది. వాడు రాంగే అడిగాడు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. మిగతా చూద్దాం. పొలినేషన్ కెన్ అక్కర్ త్రూ విండ్, గాలి ద్వారా జరిగిద్ది, వాటర్ ద్వారా జరిగిద్ది, యానిమల్స్ ద్వారా జరిగిద్ది. విండ్ ద్వారా జరిగింది అనుకోండి, దాన్ని యానిమోఫిలి అంటారు. వాటర్ ద్వారా జరిగింది అనుకోండి, దాన్ని హైడ్రోఫిలి అంటారు. యానిమల్స్ ద్వారా జరిగింది అనుకోండి, దాన్ని జూఫిలి అంటారు. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ ఏమడిగాడు తెలుసా? ఇదిగోండి ఇలా అడిగాడు. లాస్ట్లో అడుగుతాను ఆ క్వశ్చన్. ఓకేనా, మీరు చెప్పండి ఆ క్వశ్చన్ రైట్ రాంగ్ అనేది లాస్ట్లో అడుగుతాను. నెక్స్ట్, క్రాస్ పొలినేషన్ ఆఫర్స్ రిక్వైర్స్ స్పెసిఫిక్ అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్ అన్నాడు. క్రాస్ పొలినేషన్ జరగాలంటే ప్లాంట్స్లో కావాల్సిన కొన్ని అడాప్టేషన్స్ జరగాలి, కొన్ని పద్ధతులు మారాలి. అలా మారితే క్రాస్ పొలినేషన్ జరిగిద్ది అన్నాడు. కరెక్టే. పొలినేటర్స్ కెన్ ఇంక్లూడ్ ఇన్సెక్ట్స్, కీటకాల ద్వారా జరిగిద్ది. బర్డ్స్, పక్షుల ద్వారా జరిగిద్ది. బ్యాట్స్, గబ్బిలాల ద్వారా జరిగిద్ది. ఇక్కడ జరిగింది అనుకోండి ఎంటమోఫిలి అంటారు. బర్డ్స్ ద్వారా జరిగితే ఆర్నిథోఫిలి అంటారు. ఎందుకంటే బర్డ్స్ స్టడీ ఆఫ్ బర్డ్స్ని ఏమంటారు? ఆర్నిథాలజియా సంథింగ్ ఏదో ఉంటారు చూడండి, నాకు గుర్తులేదు. బ్యాట్స్ ద్వారా జరిగితే కీమోఫిలి అనుకుంటా. ఓకేనా, వీటన్నిటి ద్వారా కూడా ఏం జరిగిద్ది? పొలినేషన్ అని జరిగిద్ది. సో అన్నీ రైట్. ఫస్ట్ ఆప్షన్ తప్పు. సెల్ఫ్ పొలినేషన్ ద్వారా గ్రేటర్ జెనెటిక్ డైవర్సిటీ అనేది కుదరని పని. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఏ ఫ్లవర్? ఫ్లవర్లో సెక్షువల్ రీప్రొడక్షన్లో జరిగే పద్ధతుల క్రమాన్ని ఈ పద్ధతుల్ని క్రమంగా అమర్చండి అన్నాడు. ఫస్ట్ పొలినేషన్ జరిగిద్ది, కరెక్టే. పొలినేషన్ అంటే మనకు తెలుసు. తర్వాత ఫెర్టిలైజేషన్ జరిగిద్ది. ఓకే, ఫెర్టిలైజేషన్ జరగగానే ఏం ఫామ్ అవ్వాలి? ఎంబ్రియో ఫామ్ అవ్వాలి. సో ఫస్ట్ పొలినేషన్ అంటే యాంతర్ నుంచి స్టిగ్మాకి పరాగరేణువులు వెళ్ళాలి. తర్వాత ఫెర్టిలైజేషన్, పరాగరేణువులు స్టిగ్మా నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఓవిల్స్లోకి వెళ్ళాలి. అక్కడ ఏం ఫామ్ అవ్వాలి? ఎంబ్రియో ఫామ్ అవ్వాలి. ఎంబ్రియో అంటే ఏంటి? పిండం అన్నమాట మన భాషలో. అక్కడ ఎంబ్రియో ఫామ్ అవ్వాలి. ఎంబ్రియో నెక్స్ట్ ఏమైద్ది?
సీడ్ విత్తనంగా మారిద్ది. విత్తనం ఏ స్టేట్లో ఉండిద్ది? డార్మెన్సీ నిద్ర వ్యవస్థ స్టేట్లో ఉండిద్ది. అప్పుడు తీసుకొచ్చి మనం దాన్ని ఎక్కడ పెట్టాలి? సాయిల్లో పెట్టాలి. సాయిల్లో పెట్టగానే ఏమైద్ది? జర్మినేట్ అయ్యిద్ది. జర్మినేట్ అవ్వాలంటే ఏ హార్మోన్ కావాలి? జిబ్బరెలిన్ కావాలి. అయిన తర్వాత నెక్స్ట్ ఏమైపోయిద్ది? చిన్న మొలక వచ్చిద్ది. మొలక కాస్త ఏమొచ్చిద్ది? మొక్క అయింది. మొక్క కాస్త ఏమైద్ది? ట్రీ అయింది. ట్రీ కాస్త ఏమైద్ది? ఆ ట్రీలో చాలా ఫ్రూట్స్ వస్తాయి అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఏమొచ్చిద్ది? సీడ్ వచ్చింది. అలాగనమాట ఈ పద్ధతిలో జరగాలి. పొలినేషన్, ఫెర్టిలైజేషన్, ఎంబ్రియో, సీడ్, డార్మెన్సీ నిద్ర వ్యవస్థ దాన్ని బ్రేక్ అవ్వాలి. సాయిల్లో పెట్టి మంచి నీరు అందించామనుకోండి, అప్పుడు బ్రేక్ అయ్యిద్ది. నిద్ర వ్యవస్థ నుంచి బయటకు వచ్చింది. జర్మినేట్ అయ్యిద్ది అంటే మొలకెత్తడం. మొక్క ఓకేనా, పిందె కాస్త మొలకగా మారి అది మహావృక్షంగా మారి దాని నుంచి కాయలు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి సీడ్స్ వస్తాయి అన్నమాట. ఇది పద్ధతి. దీన్ని అడిగాడు అనమాట. సో ఫెర్టిలైజేషన్ తర్వాత ఎంబ్రియో రావాలి, తప్పు. ఫస్ట్ సీడ్లింగ్ ఉండదు, తప్పు. పొలినేషన్, ఫెర్టిలైజేషన్, ఎంబ్రియో, సీడ్లింగ్. ఎస్, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ఎంబ్రియో ముందు ఉండదు, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఈ ఆర్డర్ మనకు తెలియాలి. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి వచ్చింది మీకు. ఆ క్వశ్చన్ నేను చెప్పను, మీరే ఆన్సర్ చేయాలి కామెంట్ సెక్షన్లో. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తెలిసిన క్వశ్చనే అమ్మా, కొత్త క్వశ్చన్ ఏది కాదు. నేనైతే ఎగ్జాగరేషన్కి వెళ్ళి చెప్పట్లేదు, కానీ మాట్లాడుకున్న క్వశ్చన్సే చాలా వరకు అడిగాడు. వాటిని డిఫరెంట్గా తిప్పి అడిగాడు. ఏదో ఆ పౌల్ట్రీ ఫార్మింగ్ లాంటివి, ఆ ఫుడ్ రీసెర్చెస్లో కొన్ని క్వశ్చన్స్ ఏదో పక్కకి వెళ్ళి తప్ప మీకు అసలు 20 క్వశ్చన్స్ పైన అన్నీ మనం మాట్లాడుకున్నవే ఉన్నాయి. అది నేను చెప్పడం కాదు, చాలామంది పిల్లలు కామెంట్ సెక్షన్లో రాసినవి మీకు టెలిగ్రామ్లో కూడా పెట్టాను. ఓకేనా? సో ఎక్కువగా పీవైక్యూస్ అనాలిసిస్ చేస్తే ఎక్కడికి పోదు. అదే చాలామంది చేయరు. అది చేయక తర్వాత వింటున్నారనమాట. ముందే ప్రశాంతంగా విన్నారనుకో ఎంతో కాన్సెప్ట్ అర్థమయ్యేది. ఓకేనా? కమింగ్ టు ఇదిగో క్వశ్చన్, సేమ్ మాట్లాడుకున్న 10వ క్వశ్చన్కి సంబంధించి ఇది హోంవర్క్ క్వశ్చన్. వీళ్ళు ఎంతమంది ఆన్సర్ చేయగలరో చేయండి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ది 11th క్వశ్చన్? కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ వేసి ఆర్డర్ రాయండి, లేదా పలానా ఆప్షన్ అని చెప్పండి. ఆర్డర్ రాయండి, గుర్తుండిద్ది. సో ఎగ్గు జైగోట్ ఎంబ్రియో సీడా, ఎంబ్రియో ఎగ్గు జైగోట్ సీడా, ఎగ్గు ఎంబ్రియో జైగోట్ సీడా, ఎగ్గు సీడు జైగోట్ ఎంబ్రియోనా? ఏం ఆన్సర్ చేస్తారో చేయండి. ఇందాక క్వశ్చనే కాస్త మార్చి అడిగాడు. ఓకేనా? దిస్ ఇస్ ద హోంవర్క్ క్వశ్చన్. కమింగ్ టు ద షేప్ ఆఫ్ ది రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బిసి హెల్ప్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగడానికి ఆర్బీసీలో హిమోగ్లోబిన్ బాగా పనిచేసేది. గ్యాసెస్ ప్రొవైడింగ్ లార్జ్ సర్ఫేస్ ఏరియా. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగాలంటే ఏముండాలంట? లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉండాలంట. అందుకే మన లంగ్స్లో యాల్విలై కూడా ఎలా ఉండిద్ది? లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరగాలంటే లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉండాలి. సో ద షేప్ ఆఫ్ ది ఆర్బీసీ అన్నాడు. ఆర్బీసీ లోపల హిమోగ్లోబిన్లో ఈ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉండటం వల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ బాగా జరిగిద్ది, ట్రాన్స్పోర్ట్ బాగా జరిగిద్ది. ఇదంతా పక్కన పెట్టండి. ఆర్బీసీ యొక్క షేప్ ఏంటి అన్నాడు. లాంగ్ థిన్గా ఉండిద్దా? కాదు. ఫ్లాట్గా ఉండిద్దా? కాదు. డిస్క్ షేప్లో ఉండిద్ది అనమాట. ఓకేనా? బైకాన్కేవ్ డిస్క్ షేప్ అనమాట. ఓకేనా? అలా కాకుండా ఇది మనకి కొడవల ఆకారంలో మారిపోయింది అనుకోండి, కొడవల ఆకారంలో, దాన్ని సికిల్ సెల్ అంటారు. సికిల్ సెల్ అనా, దానికి ఒక పేరు కూడా ఉండిద్దండి. సామాన్యంగా వాటిని ఇది అంటారు, సికిల్ సెల్ కాదనుకుంటా, నాకు గుర్తు రావట్లేదు. కొడవలి ఆకారంలో ఆర్బీసీస్ మారిపోతాయి. దాన్ని ఏమంటారు కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? అలా మారిపోతాయి అన్నమాట. అది చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. సో డిస్క్ షేపుల్లో ఉంటాయి, బ్రాంచ్ షేపులు కూడా కాదనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఈ క్వశ్చన్. ఇలా అప్లికేషన్ ఓరియంటెడ్లో అడుగుతున్నాడు. అంటే పిల్లలు నాకు చెప్పినప్పుడు ఎగ్జాక్ట్గా క్వశ్చన్ని సెట్ చేసినప్పుడు దాని మీద ఎటువంటి ఆప్షన్స్ దొరకనప్పుడు కనీసం క్వశ్చన్ అనేది తీసుకొచ్చి ఆప్షన్స్ అయినా ఫ్రేమ్ చేసి మరీ చెబుతున్నాను. మీకు క్వశ్చన్ పోర్ట్రేట్ అవ్వాలి ఎలా అడుగుతున్నాడని. నా మెయిన్ ఎజెండా అది. దానికోసమే ఈ ప్రయత్నాలన్నీ. అందుకే కొన్నేమో అక్కడి నుంచి ఇక్కడి నుంచి అతికిచ్చినట్టు రాసినట్టు ఉంటాయి. కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే నాకు పెద్ద నెట్వర్క్ సిస్టమ్ లేదు. నేను టైప్ చేయించి అర్థమైందా అదంతా పెట్టించే అంత టైము లేదు, అంత ఓపిక లేదు. అందుకే ఎలాగైనా సరే నాకున్న అవైలబిలిటీలో ఫ్రేమ్ చేసి తీసుకొస్తున్నాను. సో మీకు అర్థం అవ్వాలి.
ఏ స్టూడెంట్ సిట్టింగ్ at the back of the classroom cannot read clearly the letters written on the బ్లాక్ బోర్డ్ అనమాట. ఒక క్లాస్లో చివరిలో కూర్చున్నాడు. ఇది బ్లాక్ బోర్డు. ఇలా చాలా రూమ్స్ ఉన్నాయి, చాలా టేబుల్స్ ఉన్నాయి. వీడేమో లాస్ట్లో కూర్చున్నాడు. ఇదేమో బ్లాక్ బోర్డు. ఓకేనా? సో లెటర్స్ రిటన్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ కెన్ నాట్ రీడ్ క్లియర్లీ. ఓకేనా? అంటే దూరంగా ఉన్నవి, ఫార్గా ఉన్నవి ఏం చేయలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు. దూరంగా ఉన్నవి చూడలేకపోతున్నాడు అంటే దగ్గరగా ఉన్న ఏం చేస్తాడు, చూస్తాడు. అవునా కదా? అంటే దగ్గరగా ఉన్న వాటిని చూడగలడు, దూరంగా ఉన్న వాటిని చూడలేడు. సో దగ్గరగా ఉన్న వాటిని చూస్తున్నాడు కాబట్టి అతనికి ఉన్న రోగం ఏంటి, నియర్ సైటెడ్నెస్. దాన్ని మన భాషలో బయోలాజికల్ భాషలో మయోపియా అనాలి. ఏమనాలి? మయోపియా. ఓకేనా? నియర్ సైటెడ్నెస్ లేదా మయోపియా అనాలి. దానికి ఏ లెన్స్ వాడాలి? కాన్కేవ్ లెన్స్ వాడాలి. ఎందుకు అంటే మయోపియా అంటే రెటినా ముందు పడుతుంది అనమాట. ముందు పడిందాన్ని మనం వెనక్కి తీసుకెళ్ళాలి కాబట్టి కాన్కేవ్ లెన్స్ వాడాలనుకోండి, రెటినా ముందు పడిన ఇమేజ్ని ఎగ్జాక్ట్గా రెటినా మీద పడేలాగా వీ కెన్ ఫ్రేమ్ మనం చేయొచ్చు. అదనమాట. అంటే నువ్వే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. వాట్ అడ్వైస్ విల్ ద డాక్టర్ గివ్ టు ద హర్? ఆ వ్యక్తికి డాక్టర్ ఏం సజెషన్ ఇవ్వచ్చు? కాన్కేవ్ లెన్స్ వాడుకో అమ్మా, అప్పుడు నీకు చక్కగా బాగా కనపడిద్ది అని చెప్పగలడు. అదనమాట. కాబట్టి కెన్నాట్ రీడ్ క్లియర్లీ, అది బాగా పట్టుకోవాలి. బోర్డు మీద దూరంగా ఉన్న వాటిని చూడలేకపోతున్నాడు అంటే దగ్గరగా ఉన్న వాటిని చూస్తాడు అని ఎగ్జామ్షన్ మొత్తం నువ్వే చేసుకొని ఆన్సర్ చేయాలన్నమాట. ఓకేనా? ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఇంటెన్సిటీ దేని మీద ఆధారపడిద్ది? యాంప్లిట్యూడ్ మీద ఆధారపడిద్ది. గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ మీద పిచ్ ఆధారపడిద్ది అనమాట. సో పిచ్ ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడిద్ది. రెండు కోరిలేటెడ్. వేవ్ లెంత్. సో స్పీడ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద ఈ మధ్య క్వశ్చన్స్ వేస్తున్నాడు. ఎలా వేస్తున్నాడు తెలుసా? ఇది చెప్పిందో చదువుతాను. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, లౌడ్నెస్ అనే ప్రాపర్టీ ఉండిద్ది, యాంప్లిట్యూడ్ ఉండిద్ది, ఇంటెన్సిటీ ఉండిద్ది. సో ఎప్పుడైనా కన్ఫ్యూజ్ చేయొచ్చు. యాంప్లిట్యూడ్ అనేది లౌడ్నెస్ మీద ఆధారపడిద్ది, ఇంటెన్సిటీ మీద కూడా ఆధారపడిద్ది అనమాట. ఇంటెన్సిటీకి యూనిట్స్ ఏంటి అంటే వాట్ పర్ మీటర్ స్క్వేర్. దీని యూనిట్స్ ఏంటి అంటే వాట్ పర్ మీటర్ అనమాట. సో ఆ రెండింటి ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసేది యాంప్లిట్యూడ్. ఒక వేవ్ మనల్ని తీసుకున్నాం అనుకోండి, మనం దీన్ని యాంప్లిట్యూడ్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, స్పీడ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ కదా. ఈ ఫ్రీక్వెన్సీ అంటే మనకు తెలుసు 1/టైం పీరియడ్. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. స్పీడ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ 1/t ఇలా అడుగుతున్నాడు అనమాట. చాలా చోట్ల ఫ్రీక్వెన్సీ ఇచ్చి టైం పీరియడ్ అడుగుతున్నాడు, టైం పీరియడ్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ అడుగుతున్నాడు, వాల్యూస్ ఇచ్చి. సో చాలా బాగా అడుగుతున్నాడు క్వశ్చన్స్ని. బాగా అబ్జర్వ్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ మీరే చెప్పండి. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 350 Hz, టైం పీరియడ్ ఎంత? కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/టైం పీరియడ్ దాంట్లో పెట్టి సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ సెల్ ఆర్గానెల్స్? ఈ క్వశ్చన్ కూడా కాస్త ట్రిక్కీగా కనపడుతూ ఉండిద్ది. సెల్ ఆర్గానెల్స్ కానిది ఏంటి అన్నాడు. ఓకేనా? చూడండి, సైటోప్లాజమా, ఎండోప్లాస్టిక్ రెటిక్యులమా, గాల్గి ఆపరేటసా, మైటోకాండ్రియానా. సో సెల్ ఆర్గానెల్స్ అంటే ఏంటి? కణం లోపల ఉండే కణంగాలు. సో ఇది సెల్ వాల్, ఇది సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్. దీని లోపల ఒక జెల్లీ ఫ్లూయిడ్ స్ట్రక్చర్ ఉండిద్ది. దాన్ని మనం ఏమనాలి? సైటోప్లాజం అనాలి. ఓకేనా? ఇప్పుడు కణంగాలన్నీ ఆడుంటాయి. ఎండోప్లాస్టిక్ రెటిక్యులం కానీ, మైటోకాండ్రియా కానీ, రైబోసోమ్స్ కానీ, లైసోసోమ్స్ కానీ అన్నీ ఆడుంటాయి. సైటోప్లాజం లోపల ఉంటాయి. సైటోప్లాజం లోపల సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి కానీ సైటోప్లాజం సెల్ ఆర్గానెల్ కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? బాడీ లోపల అవయవాలు ఉంటాయి తప్ప బాడీ అవయవం కాదు. అవయవాల సముదాయాన్ని బాడీ అనాలి.
ఆల్ ఆర్గాన్స్ని కలిపి బాడీ అనాలి. అలాగా లోపల సెల్ ఆర్గానెల్స్ అన్నింటినీ కలిపి సెల్ సైటోప్లాజం అనాలి. అంటే సైటోప్లాజం లోపల సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి. బాడీ లోపల బాడీ ఆర్గాన్స్ ఉన్నట్టు సైటోప్లాజం లోపల సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి అన్నమాట. అంతేకాని సైటోప్లాజంని సెల్ ఆర్గానెల్ అనకూడదు. కాబట్టి నాట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి. ఓకేనా? ఇది 15 క్వశ్చన్స్ అనమాట. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని నెక్స్ట్ పార్ట్లో మాట్లాడతాను. ఓకేనా? సో నాకు సమయం తక్కువ ఉంది, అందుకే నేను కాస్త మాట్లాడుతూ ఉన్నాను. ఓకేనా? మెల్లిమెల్లిగా మాట్లాడతాను, ఎందుకంటే నేను హరీ అప్ చేసి క్వశ్చన్స్ దగ్గర కాన్సెప్ట్ మిస్ చేద్దాం అనుకోవట్లేదు. మెల్లిగా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, దాంట్లో కూడా మంచి కాన్సెప్ట్స్ అనమాట. ఓకేనా? మీరు ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారో, మీరు ఎక్కడైతే తప్పు పెడతానికి అవకాశం ఉండిద్దో అలాంటి క్వశ్చన్స్ని ఏరి ఎత్తుక్కొని తీసుకొచ్చి పెట్టి మంచిగా సెట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక క్వశ్చన్ అడుగుతాం అనుకున్నా కదా, ఆ క్వశ్చన్ చూడండి. పొలినేషన్ కింది వాటిలో వేడి ద్వారా జరగదు. ఫస్ట్ ఆప్షన్ విండ్, నెక్స్ట్ ఆప్షన్ బర్డ్స్, సి ఆప్షన్ లైట్, డి ఆప్షన్ బ్యాట్స్. సో విండ్, బ్యాట్స్, బర్డ్స్, లైట్, వీటిలో పొలినేషన్ దేని ద్వారా జరగదు అని కూడా క్వశ్చన్ అడిగారు. ఈ కాన్సెప్ట్ చూడంగా నాకు అది గుర్తుకొచ్చింది అనమాట. వచ్చిన ప్రతి క్వశ్చన్ నేను చూస్తున్నాను, అర్థమైందా? ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను గమనిస్తున్నాను. ఇంకా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనే విషయం ప్రతి క్వశ్చన్ సెర్చ్ చేసి ప్రతిదీ గుర్తుపెట్టుకున్నా కాబట్టి మీకు క్వశ్చన్ చెప్పంగానే దీని చుట్టూ ఏం చెప్పారు, ఏం అడిగారు అనే విషయం నాకు అప్పుడు ఎనేబుల్ అవుతుంది అనమాట. అందుకే ఇలాంటి క్వశ్చన్స్ని మధ్యలో అడుగుతున్నాను, అవి మీకు యూజ్ అవుతాయి అని చెప్పి. ఈరోజు నేను చాలా క్వశ్చన్స్ అడిగాను, వాటన్నిటికీ కూడా కామెంట్ సెక్షన్లో చక్కగా కామెంట్ చేయండి. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్, ఇదిగోండి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, గట్టి గట్టి క్వశ్చన్స్ ఉన్నాయి, వస్తాయి అన్నిటినీ కూడా. ఇదిగోండి ఇలా బొమ్మలు అన్నీ తీసుకొచ్చి బాగా రెడీ చేస్తున్నాను, అవి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఓకేనా? ఇక్కడతో నేను 15 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను. లెట్స్ కంటిన్యూ దిస్ సెషన్. ఓకేనా? మధ్య మధ్యలో కొన్ని కాన్సెప్ట్ వీడియోలు వస్తాయి, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. వీడియో అయితే ఛానల్ నుంచి రావడం ఆగదు, వస్తూనే ఉంటాయి. కాన్సెప్ట్ నేర్చుకుంటూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.